అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయినా తెలంగాణ బీజేపీ ఆ లోటును లోక్సభ ఎన్నికల్లో భర్తీ చేసుకోవాలని చాలా పట్టుదలగా ఉంది. అందుకే ఎన్నికల నగారా మోగడానికి చాలా ముందు నుంచే కసరత్తులు మొదలుపెట్టేసింది. నల్లగొండ జిల్లాలో ఈసారి కాషాయం జెండా ఎగరవేయాలని కసిగా ఉన్న కమల్నాథులు అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ జాగ్రత్తలు పడుతున్నారు. 1కి 10 సార్లు ఆలోచించి గెలుపు గుర్రాలనే ఎంపిక చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు ధీటుగా అభ్యర్థులను బరిలో దించి సత్తా చాటాలని అనుకుంటున్నారు. 2024లోనూ కేంద్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీయే కాబట్టి ప్రజలు కూడా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేస్తారన్నది వారి లాజిక్. కొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. అన్ని పార్టీలు బరిలో దిగుతామంటున్న నేతల వడపోత పనిలో పడ్డాయి. అభ్యర్థుల వేటలో పడిపోయాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు తోడు బీజేపీ కూడా నల్లగొండ జిల్లాలో ఉన్న 2 స్థానాల్లో పట్టు సాధించాలనుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సంగతి ఎలా ఉన్నా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి నల్లగొండ, భువనగిరి స్థానాల్లో గణనీయంగానే ఓట్లు పోలవుతున్నాయి. ఎంతవరకు ఈ 2 స్థానాల్లో ఆ పార్టీ ఖాతా అయితే తెరవలేదు. భువనగిరిలో కాషాయ పార్టీకి చెప్పుకోదగ్గ కేడర్ ఉంది. కానీ ఓట్ల రూపంలో మలుచుకునే సరైన నాయకుడు లేకపోవడంతో చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎలా అయినా ఈ 2 పార్లమెంటు స్థానాల్లో పట్టు సాధించాలని కాషాయ పార్టీ కంకణం కట్టుకుందట. సరైన అభ్యర్థులను ఎంపిక చేసి బరిలో నిలవాలని ప్లాన్ చేస్తోందని టాక్. నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నోకల నరసింహారెడ్డిని బరిలో దించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందట. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు నరసింహారెడ్డికి జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిచయాలు కూడా కలిసి వస్తాయని పార్టీ లెక్కలు వేస్తోందట. అయితే నోకలు మాత్రం పోటీకి అయిష్టంగా ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు వైద్యుడిగా కొనసాగుతున్న నాగం వర్షిత్ రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ నేతలను కోరుతున్నారని సమాచారం. అసెంబ్లీ సీటు రాకపోయినా పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకున్నానని ఆయన గుర్తు చేస్తున్నారట. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలతో పాటు ఫౌండేషన్ పేరుతో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో గుర్తింపు పొందినట్లు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి చెబుతున్నారు. గోలి మధుసూదన్ రెడ్డి లాంటి ఒకరిద్దరు సీనియర్ నేతలు కూడా నల్గొండ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వమని అడుగుతున్నారట. ఇక భువనగిరిలో మాజీ ఎంపీ బోర నరసయ్య గౌడ్ పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని టాక్. 2014లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన బోర 2019లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కొంతకాలం క్రితం ఆయన కాషాయ తీర్థం తీసుకున్నారు. అప్పటినుంచి పార్టీలో యాక్టివ్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పోయిన దగ్గరే పరువు నిలబెట్టుకోవాలని ఆయన అనుకుంటున్నారట. బీజేపీ నాయకత్వం కూడా బోర నరసయ్య గౌడ్ అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే పార్టీ జిల్లా అధ్యక్షుడు పివి శ్యామసుందర్రావు కూడా టికెట్ ఆశిస్తున్నారు. గత ఎంపీ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేశారని, మరోసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని అంటున్నారట. వీరితో పాటు కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న పడమటి జగన్మోహన్ రెడ్డి కూడా అవకాశం కోసం పట్టుబడుతున్నారట. ఇక బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న గొంగిడి మనోహర్ రెడ్డి ఇటు నల్లగొండ నుంచైనా అటు భువనగిరి నుంచైనా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటును త్యాగం చేసి మరొకరికి అవకాశం ఇచ్చానని, లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఏదో ఒక చోట అవకాశం కల్పించాలని కోరుతున్నారట. ఇదిలా ఉంటే నల్లగొండ సెగ్మెంట్లో 2 బీఆర్ఎస్, 1 కాంగ్రెస్ నేత టికెట్ ఇస్తే బీజేపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇదే విషయాన్ని ఇటీవల ఓ బీజేపీ సీనియర్ నేతతో నల్లగొండలోని ఓ హోటల్లో రహస్యంగా జరిగిన సమావేశం సందర్భంలో తమ మనసులో మాటను బయటపెట్టారట. అందుకు ఆ నేత రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారట. ఇక భువనగిరిలో మరో ఎన్ఆర్ఐ కూడా టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా జిల్లాలోని 2 స్థానాల్లో ఉనికి చాటుకునేందుకు ఈసారి బీజేపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఆశావహులు కూడా అదే స్థాయిలో లాబియింగ్ ప్రారంభించారు. చూడాలి మరి టికెట్లు ఎవరికిస్తారో, ఫలితాలు ఎలా ఉంటాయో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.